నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొన్ని కోళ్లను గుడ్లను దొంగిలించాడంటూ మరణశిక్ష విధించిన ఒక వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత క్షమాభిక్ష ప్రసాదించారు. 10 ఏళ్ల పాటు శిక్షను అనుభవించిన ఆ నైజీరియా వ్యక్తికి వసన్ రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్ష పెట్టారు. 2010లో అరెస్ట్ అయినప్పుడు సెగున్ వలు బుకెరే వయసు 17 ఏళ్లు. సెగున్తో పాటు మొరాకిన్యో సండే అనే మరో వ్యక్తిని కూడా అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరూ పాతకాలం నాటి ఒక చెక్క తుపాకీ, కత్తితో ఒక పోలీస్ అధికారితో పాటు మరో వ్యక్తి ఇంటిపై దాడి చేసి కోడిగుడ్లు కోళ్లతో పారిపోయారనే ఆరోపణలొచ్చాయి. పోలీస్ అధికారి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారనే అభియోగాల్లో దోషిగా తేలడంతో 2014లో వసన్ హైకోర్టు వాళ్ళిద్దరికీ ఉరిశిక్ష విధించింది. దీంతో నైజీరియా వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. వాళ్ళిద్దరికీ తీవ్రమైన శిక్ష విధించారంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. తర్వాత వీళ్ళిద్దరిని లాగోస్లోని కరుడుగట్టిన నేరస్తులను ఉంచే కిరికిరి మాక్సిమం సెక్యూరిటీ జైల్లో మరణశిక్ష ఖైదీల విభాగానికి తరలించారు. జీవితానికి ఉండే పవిత్రతను కాపాడడం ముఖ్యమైనందున సెగునును క్షమించాలని మంగళవారం గవర్నర్ అడెమోలా అడెలేకే ఒక ప్రకటనలో ఆదేశించారు. ఆ యువకుడికి క్షమాభిక్షను అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. న్యాయం సమానత్వానికి నిలయం వసన్. ఇక్కడ ప్రాణాలకు న్యాయంగా రక్షణ కల్పించాలి అని ఎక్స్లో గవర్నర్ ట్వీట్ చేశారు. సెగున్తో పాటు అరెస్టైన మొరాకిన్యో సండే భవిష్యత్ ఏంటనే అంశంపై స్పష్టత లేదు. ఎందుకంటే గవర్నర్ విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరును ప్రస్తావించలేదు. సెగున్ తల్లిదండ్రులు, మానవ హక్కుల సంఘాలు, ఇతర నైజీరియన్లు ఆయనను విడుదల చేయాలంటూ ఏళ్లపాటు పోరాటాలు చేశాయి. తమకు ఏకైక సంతానమైన సెగున్ను క్షమించి విడిచిపెట్టాలంటూ ఇటీవలే ఒక పాడ్కాస్ట్లో ఆయన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సెగున్ను 2025 ఆరంభంలో విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు. 2012 నుంచి నైజీరియాలో ఎవరిని ఉరితీయలేదు. కానీ ప్రస్తుతం అక్కడ 3400 మందికి పైగా ఖైదీలు మరణశిక్షను అనుభవిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.